ఆచి చికెన్ మసాలా. రాజమండ్రి గోదావరిలో అంతర్జాతీయ డ్రాగన్ పడవల పోటీలు జరగబోతున్నాయి. మే 30 నుంచి జూన్ 1 వరకు నిర్వహించే డ్రాగన్ బోట్స్ లీగ్ కు సంబంధించినటువంటి కర్టెన్ రైజర్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇండియన్ కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రాగన్ పడవల పోటీలకు సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. 25 దేశాల నుంచి 1200 మంది అథ్లెట్లు హాజరవుతారని తెలిపారు. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న చైనా డ్రాగన్ పడవల పోటీల పట్ల యువత ఆసక్తి చూపాలని ఎంపీ పురంధరేశ్వర్ అన్నారు. రాజమహేంద్రవాన్ని వాటర్ గేమ్స్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నామని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. అంటే ఇంతవరకు కూడా రాజమహేంద్రవరానికి ఒక సాంస్కృతిక క్షేత్రంగా, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు ఉన్నటువంటి సందర్భంలో క్రీడల్లో మెరుగైనటువంటి గుర్తింపు తెచ్చుకునే దిశగా ఇవాళ రాజమహేంద్రవరం అడుగులు వేస్తుంది అని చెప్పడానికి ఏదైతే ఇవాళ మనం లాంచ్ చేసుకున్నామో ఈ డ్రాగన్ బోట్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కాంపిటీషన్ ఏదైతే మనం ఇవాళ ఆవిష్కరించుకున్నామో అది దానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. డ్రాగన్ బోట్కి సంబంధిస్తే ఈ క్రీడ చైనా దేశంలో ఆవిర్భవించిందని చెప్పి మనకి తెలియవచ్చినటువంటి విషయం, మనకి చరిత్ర చెప్తున్నటువంటి విషయం. క్యూ యువాన్ అనేటువంటి ఒక హిస్టోరియన్, ఆయన అక్కడ ఉన్నటువంటి రాజుకి వ్యతిరేకంగా ఆయన కొంత వ్యాసాలు రాసినటువంటి సందర్భంలో ఆయన్ని బహిష్కరిస్తూ శిక్ష వేయటం జరుగుతుంది. ఆ అవమానాన్ని భరించలేనటువంటి సందర్భంలో ఆయన వెళ్ళి జలసమాధి అయ్యి అక్కడ ఉన్నటువంటి నదిలో జలసమాధి అయినటువంటి నేపథ్యంలో ఆయన్ని అభిమానించేటువంటి అక్కడ ఉన్నటువంటి పౌరులు ఆయన్ని వెతుక్కుంటూ అందరూ కూడా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బోట్ అని కాకుండా ఈ రకంగా ఒక పెద్ద బోట్లో అందరూ కూడా ఎక్కి వారు ఈ తప్పు చప్పుళ్ళు చేసుకుంటూ ఆయన కోసం వెతికారు అనేది ప్రతీతి. అక్కడ నుండే ఈ యొక్క క్రీడ, ఈ డ్రాగన్ బోట్ అనేటువంటి క్రీడ ఆవిర్భవించిందని చెప్పి పెద్దలందరూ కూడా మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. పట్టణ వేదికగా గోదావరి నది ఒడ్డున ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ను ఈవెంట్ను నిర్వహించడానికి అధికారికంగా గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధేశ్వరమ్మ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ వెంకటరమణ చౌదరన్న గారికి వీళ్ళ చేతుల మీదుగా ఈరోజు లీగ్ సంబంధించి లోగోను ఆవిష్కరించడం జరిగింది.